బట్ ఆబ్వియస్లీ నేనైతే ఎక్సైటెడ్గానే ఉంటా సార్, నా సినిమా కాబట్టి. బట్ రష్మిక, దీక్షిత్ ఇద్దరు దే ఆర్ డూయింగ్ అ రియలీ గుడ్ జాబ్. అంతకన్నా ఇప్పుడు చెప్పకూడదు, టూ ఎర్లీ. ఐఎమ్ లవ్వింగ్ దర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. అంతకన్నా ఇప్పుడు ఎక్కువ చెప్పాలి గురించి, అంటే క్యారెక్టర్ గురించి చెప్పొద్దు. రష్మికతో పనిచేయటం ఎలా అనిపించింది ఈ 15 రోజుల్లో? స్వీటెస్ట్ సార్ అమ్మాయి, స్వీటెస్ట్ సార్ అమ్మాయి, నిజంగా చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2 years ముందు స్టార్ట్ అవ్వాల్సిన సినిమా, అండ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టైమ్ ఇన్ మై లైఫ్. అరే ఎందుకు డిలే అవుతుందో కూడా అర్థం కాకుండా సినిమా డిలే అవుతుంది. ఏంట్రా వెళ్ళిపోదామా, ఇదేంటి మరి తెలియట్లేదు. అంటే ఏంటి ఇప్పుడు నిజంగానే రష్మికకి ఏమైనా హెసిటేషన్ ఉందా, ఇంట్రెస్ట్ లేదా, ఎందుకు డిలే అవుతుంది, ఏం అర్థం కాలేదు. బట్ అమ్మాయిని నేను కలిసేటప్పుడల్లా మాట్లాడేటప్పుడు చేస్తున్నాం అంటది. Finally, cinema, then when we started interacting properly, when we started working together, she's such a sweet girl, sir. She is so, ఇది ఇండస్ట్రీలో ఎవరైనా మీకు చెప్తారు, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్, వెరీ గుడ్ వర్క్ ఎథిక్, పక్కా థరో ప్రొఫెషనల్. ఒక్కసారి సెట్కి వస్తే షీఈస్ వెరీ ఇన్వాల్వ్డ్, ఏం చెప్పినా చేస్తుంది. అమ్మ కొంచెం త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటారా అమ్మ, ఇది షిఫ్టింగ్ చేయాలి అదేది అంటే మీకు అంటే 3 minutes అంటే 3 minutesలో ఉంటుంది డ్రెస్ చేంజ్ చేసుకొని. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ గర్ల్, వెరీ వెరీ ప్రొఫెషనల్, వెరీ గుడ్ వర్క్ ఎథిక్. ఇది ఎవరైనా చెప్తారు మీకు, ఇది నేనే తెలుసుకున్నా ఇప్పుడు. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, షీఈస్ అ వెరీ వార్మ్ లవ్వింగ్ గర్ల్. బ్యాడ్ మూడ్లో ఉన్నా సరే, ఎవరైనా ఏదైనా అనేసారన్నా సరే అది చూపించకూడదు ఇంకొకరి మీద. సెట్లో మనం ఉన్నప్పుడు నవ్వుతూ ఉండాలి. ఆ పాపం చాలా ఎఫర్ట్ తీసుకొని అందరితో మనం సరదాగా ఉండాలని ట్రై చేసే నాకు అలాంటి వాళ్ళు చాలా ఇష్టం సార్. అంటే పైగా తనకి పుష్పతోటి ఒక నేషనల్ లెవెల్లో, ఇప్పుడు మళ్ళీ అనిమల్ ఆ తర్వాత ఇప్పుడు యానిమల్ 2 పాన్ ఇండియా హిట్లు కొట్టింది అమ్మాయి, మామూలు విషయం కాదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ సక్సెస్. షీఈస్ అ లవ్లీ గర్ల్ సార్, రియలీ రియలీ లవ్లీ గర్ల్ అండ్ వెరీ వార్మ్ హ్యూమన్ బీయింగ్. నాకు అలాంటి వాళ్ళు బాగా నచ్చుతారు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హర్. అండ్ ఐ థింక్ we also developed a very good working rhythm. Director actor working rhythm అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఏం చెప్పినా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మొత్తం ఇన్పుట్ తీసుకుంటుంది. అది బయటకు వస్తుంది. అది ఒక టేక్ తర్వాత ఇంకో టేక్ నాకు కొంచెం ఇది కూడా కావాలి అది కూడా కావాలంటే నెక్స్ట్ టేక్ చెప్పింది అంతా కనపడతాయి. ఓకే. సో అబ్సల్యూట్లీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హర్. అండ్ మోర్ దెన్ దట్ ఇట్ హస్ బీన్ అ ప్లెజర్ టు గెట్ టు నో హర్ పర్సనలీ. ఈ గర్ల్ ఫ్రెండ్ తో ఆడియన్స్ అందరూ కూడా లవ్ లో పడిపోతారా? ఫింగర్స్ క్రాస్డ్, అదే కోరుకుంటున్నా సార్. ఫింగర్స్ క్రాస్డ్. ఐ థింక్ నేను రాసిన క్యారెక్టర్ స్పెషల్ అని నాకు తెలియదు, కానీ అమ్మాయి దాన్ని ఇప్పుడు లైఫ్ కి తీసుకొస్తుంటే నాకు స్పెషల్ అనిపిస్తుంది. ఐ రియలీ హోప్ ఇట్ మేక్స్ పీపుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ రష్మిక ఆల్ ఓవర్ అగైన్, అండ్ షీ డిజర్వ్స్ ఆల్ దట్ లవ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. సో అదే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పక్క డైరెక్షన్ ఓకే చేస్తున్నారు, ఆర్టిస్ట్ గా ఏం చేస్తారు? అదే సార్, ఆల్మోస్ట్ జగ్రాలో చేస్తున్నారు. అవును, ఆలియా భట్ తోటి 2 years గా యాక్చువల్లీ. సరే సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పి ఏమి ఒప్పుకోలేదు సార్. ఆల్మోస్ట్ 2 years 1.5 years సినిమా అంటే క్లారిటీ లేక ఒప్పుకోలేదు. తర్వాత ఓకేలే ఇప్పుడు డిలే అవుతుంది సినిమా, వెంటనే అయితే స్టార్ట్ కాదు అని తెలిసాక కొన్ని సినిమాలు ఒప్పుకున్నా అప్పుడు. సో దాంట్లో ఒకటి జిగ్రా, మీరు చెప్పినట్టు వాసన్ బాలా డైరెక్షన్లో ఆలియా భట్ ఇస్ ప్లేయింగ్ ద లీడ్ రోల్, ఐమ్ ప్లేయింగ్ అ సపోర్టింగ్ రోల్ ఇన్ దట్, కరణ్ జోహర్ ప్రొడక్షన్లో. ఇంకోటి ఓజీలో చేస్తున్నాను. ఐ రియలీ లైక్ ద రోల్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. ఏది కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం, అండ్ నా ఫ్రెండ్ డైరెక్టర్, సో జీతు డైరెక్టర్. సో ఇట్స్ లవ్లీ టు సీ హిమ్ ఎట్ వర్క్. అండ్ కలిసి పని చేశారా లేదా ఎలా ఫ్రెండ్? బేసిక్లీ వెన్నెల కిషోర్ త్రూ నేను సుజిత్ ఫ్రెండ్స్ అయ్యాం సార్. వెన్నెల కిషోర్ ఏమో రణరాజారన్ నుంచి సుజిత్ ఫ్రెండ్, నాకేమో అలా నుంచి ఆయన నా ఫ్రెండ్. సో టెన్నిస్ ఆడుకుందాం అని చెప్పి ఒక గ్యాంగ్ ఫామ్ అయింది. అక్కడ నుంచి అది గ్యాంగ్ టెన్నిసే కాదు, ప్రాపర్ ఫ్రెండ్షిప్ అయిపోయింది. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే ఆ ఏజ్ లో, అండ్ ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్ డైరెక్టర్స్ వీ హ్యావ్. ఈ మధ్య శ్రీయారెడ్డి మాట్లాడిందంటే చూశాను. రైట్, మామూలు ప్రపంచాన్ని సృష్టించట్లేదు సుజిత్. రైట్. నేను అలాంటిది ఏమైనా చెప్తే నన్ను తిడతాడు, అన్నా మీరు అదేం చెప్పొద్దు, బిల్డప్ ఏ వద్దంటాడు. కానీ ఐ జెన్యున్లీ నాకు ఇప్పటికీ సాహో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద విజువల్ ఫ్లేవర్ ఆఫ్ ద ఫిల్మ్ సార్, కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, అదంతా పక్కన పెట్టండి. ఐ థింక్ వాట్ హీ అచీవ్డ్ విజువలీ, అండ్ వాట్ సాహో స్టార్ట్ చేసేటప్పుడు 28 or 29 సార్, ఆ ప్రెషర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎలా తట్టుకున్నాడో ఆ ఏజ్లో నాకు తెలియదు. నా మీద అంత ప్రెషర్ పెట్టుంటే ఛాన్సే లేదు. బాహుబలి తర్వాత ఆ హీరోని తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాం అంటే నా వల్ల కాదండి అని చెప్పి నేను పారిపోతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజ్లో ఆ ప్రెషర్ ఎలా తట్టుకున్నానో నాకు తెలియదు.
ఇప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్ ఐ థింక్ ఒక అర్బన్ స్లిక్ థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్ అంటే ఐ ఫీల్ సాహో స్టిల్ బెంచ్ మార్క్. ఆ గ్లింప్స్ చూసినప్పుడే అస్సలు అండ్ హిస్ విజువల్ ఇమాజినేషన్ ఇస్ అమేజింగ్ సార్. అంటే ఎంత చెప్పినా సరిపోదు. అండ్ ఆ ఏజ్ లో విజువల్ ఇమాజినేషన్ ఉండడమే కాదు, దాన్ని వాడు అచీవ్ చేసే విధానం ఉంది కదా, అమేజింగ్. సో ఇట్ ఈస్ లవ్లీ టు వర్క్ విత్ హిమ్ ఆన్ ద సెట్ అండ్ సీ హిస్ ప్రాసెస్. అండ్ వాడు ఎలా చేస్తున్నాడు, వాడు షార్ట్ డివిజన్ ఎలా చేస్తున్నాడు, వాడు ఒక సీన్ అంటే దాన్ని ఎలా స్టేజింగ్ చేస్తున్నాడు అనేది ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హిమ్. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో సారీ సార్ ఏదో అదే ఇప్పుడు తను ఏదైతే ఓజీ ఏదైతే ఒక వరల్డ్ని సృష్టిస్తున్నాడో దాంట్లో మీరు కూడా ఆ వరల్డ్ లో పార్ట్ గానే ఉంటారా? ఏం చెప్పను సార్, టూ ఎర్లీ అండ్ పెద్దోళ్ళ సినిమా అంటే మీ క్యారెక్టర్ పెద్ద స్టార్ సినిమా, నేను ఏం చెప్పినా తప్పైపోద్ది. సో అంతకన్నా ఏం నన్ను అడగండి ఇప్పుడు, అండ్ టైం ఉంది కదా. సో పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు నేను చెప్తే దాంట్లో కూడా ఏమైనా స్పాయిలర్ అయిపోద్దా అని భయపడుతున్నా సార్. బట్ ద 1 or 2 times చెప్పండి. అదే సో ఓజీ, అంతకన్నా నేను ఇప్పుడు ఏం చెప్తే బాగొద్దు. పీకే గారి గురించి చెప్పండి. ఆయనతో కలిసి పనిచేస్తున్నారు కదా, అతను చేయటం ఎలా అనిపించింది? ఐ రియలైజ్డ్ హౌ, అంటే అందరూ ఆయన ఒక క్యాజువల్ స్టైల్లో ఒక లైఫ్తో చేస్తారు కదా, బట్ ఐ రియలైజ్డ్ ఆన్ ద సెట్ దట్ హీ హాజ్ అ ప్రాసెస్, దట్ ఆయనకు ఒక డిసిప్లిన్ ఉంది. ఆయన ఎందుకు అలా చేయగలుగుతున్నారు అంటే చాలా క్యాజువల్ గా లైవ్లీగా ఆన్ స్క్రీన్ చేయడం ఈజీ కాదు సార్, దాని వెనకాల ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆయన మీద ఇంకో పొలిటికల్ ప్రెజర్ ఉంది ఆయన మీద. రైట్ సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. రైట్, ఇట్స్ బిన్ అమేజింగ్ సార్. ఐ లవ్ అబ్జర్వింగ్ బిగ్ స్టార్స్ అండ్ ట్రైంగ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఆ రకంగా ఇట్స్ బిన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అంతకన్నా నేనేం చెప్పను ఇప్పుడు, ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది, సో వద్దు. అది పక్కన పెడితే ఆ తర్వాత సో ఫస్ట్ సైన్ చేసింది ఓజీ జిగ్రా. అండ్ ఇది మన శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో శర్వానంద్ సినిమా ఒకటి జరుగుతుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో. సో దాంట్లో ఒక చిన్న ఇట్స్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ గెస్ట్ అపియరెన్స్ లాగా అదొకటి చేస్తున్నా. నేను మెయిన్ ఏంటంటే ఓకేలే ఇప్పుడు కొన్ని యాక్టింగ్ సినిమాలు కొన్ని చేసేద్దాం అనుకున్నప్పుడు మరీ ఎక్కువ కమిట్మెంట్స్ లేకుండా మాక్సిమం 20-25 days కన్నా ఎక్కువ కమిట్మెంట్స్ లేకుండా ఏం వస్తున్నాయి అదే చేస్తున్నాను. అంతకన్నా ఏమైనా ఉంటాయంటే నాకు ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ ప్రయారిటీ, ప్లస్ ఆ టైంలోనే ఓకే ఎప్పుడైనా మన సెట్కి వెళ్ళొచ్చు అనే ఒక పరిస్థితి ఉండింది. సో అప్పుడు మరీ ఎక్కువ కమిట్మెంట్స్ ఉంటే వద్దు అనుకున్నాం అప్పుడు. సో అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఇది వచ్చింది. సో దాంట్లో ఒక ఎక్స్టెండెడ్ గెస్ట్ అపియరెన్స్ లాగా అదొకటి చేస్తున్నా. అండ్ ఇప్పుడు రిలీజ్ కొన్నట్లు ఏమైనా ఉన్నాయా? ఇది సార్ చెప్తా, దానికి రాబోతున్నా. సో ఇంకోటి మన వెండ్ల కిషోర్ బ్రహ్మచారి 111 అని ఒక సినిమా చేస్తున్నాడు. సో ఇట్స్ లైక్ అ కామిక్ స్పై థ్రిల్లర్, ఇట్స్ లైక్ అ స్పూఫ్ స్పై థ్రిల్లర్. ఇట్ సౌండ్స్ లైక్ అ వెరీ ఫన్ మూవీ. సో దాంట్లో అగైన్ చిన్న గెస్ట్ అపియరెన్స్ ఒకటి చేస్తున్నా. అండ్ నేను లాస్ట్ సైన్ చేసిన సినిమా ఈ వరుసలో ఫస్ట్ రాబోతుంది, గుంటూరు కారం. అదైతే ఇట్స్ జస్ట్ చిన్న రోల్ సార్, చిన్న ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా అంతే. సో ఇట్స్ నాట్ లైక్ అ మేజర్ సపోర్టింగ్ రోల్ ఏం కాదు. సో ఐ థింక్ బట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఫస్ట్. సంక్రాంతి గుంటూరు కారం వస్తుంది. తర్వాత మళ్ళీ మహేష్ తోటి చేసింది. అవును, సో మహేష్ బాబు గారి సినిమా కాబట్టి నో ప్రాబ్లం, ఏదైనా ఓకే అంతే. అండ్ ప్లస్ ఎక్కడో త్రివిక్రమ్ గారితో కూడా పని చేయాలనిపించింది నాకు. మంచి డైరెక్టర్స్ తో అవకాశం దొరికేటప్పుడు జస్ట్ సైలెంట్ గా అబ్జర్వ్ చేసి లెర్న్ చేసుకోవచ్చు కదా సార్. సో అదొక గ్రీడ్ ఒకటి ఉంది. మంచి డైరెక్టర్ ఒక సినిమా వస్తుంది అంటే వెళ్ళి చేద్దాం అనేది. సో ఇట్స్ అమేజింగ్. అండ్ నాకు ఇంకా గుంటూరు కారం అయితే అయిపోయింది. ఓజీ కొంచెం ఉంది, మాక్సిమం నా పోర్షన్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది. జిగ్రా ఇంకొంచెం ఉంది. సో జిగ్రా ఇప్పుడు మళ్ళీ జాన్లో నాకు ఒక 4-5 days ఉన్నాయి. ఓకే, ఆలియాతో ఉండే మీకు కాంబినేషన్ ఉందా? చాలా, మాక్సిమం నా సీన్స్ అన్ని ఆలియాతోనే కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఇట్స్ లవ్లీ. వాసన్ బాలా అగైన్ ఇస్ అనదర్ స్వీట్ హార్ట్ ఆఫ్ ఎ డైరెక్టర్. అండ్ ఆలియా న్యూ ఏజ్ డైరెక్టర్ అనుకోవచ్చు వాసన్ బాలాని. ఇది సార్ 100% ఈజ్ అ స్వీట్ హార్ట్ టు వర్క్ విత్. నేను యాక్చువల్లీ ఆయన సినిమాలు చూసి మనిషి చాలా ఇంటెన్స్ ఉంటారేమో ఆ టైప్ అనుకున్నా. ఎగ్జాక్ట్ ఆపోజిట్, మనిషి ఒక టెడ్డీ బేర్ లిటరలీ, వెరీ స్వీట్ గై. అండ్ ఆలియా ఇస్ అ fantastic co-star. I mean, she's amazing to work with. And I think her process చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ నాకు. I've learned a lot from her process. అంటే దాని గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది కానీ it's an amazing experience working with her. And she's హైదరాబాద్ నుంచి వచ్చారంటే కొంచెం ప్రేమ చూపిస్తారేమో ఆమె. అవునా ఏమో నాకు తెలియదు. బట్ అంటే అందరితో షీఈ్ వెరీ స్వీట్ సార్. అందరితో షీఈ్ వెరీ స్వీట్ అండ్ షీఈ్ జస్ట్ అ వెరీ వార్మ్ పర్సన్ అగైన్. So and she's been really sweet to me. So yeah, it's been good fun. And ఇంకేమైనా సినిమాలు మర్చిపోయినా అంతే సార్. ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది అయితే అంతే. యాక్ట్ చేస్తుంది అయితే అయ్యి రాబోతున్నాయి అయితే ఇవి. అవును. ప్లస్ ఇప్పుడు అది వదిలేయండి, అది తర్వాత చెప్తా.
ఇంకొక సినిమా ఉంది, ఆ తర్వాత చెప్తా. ఓకే ఓకే. సో మీలో మ్యూజిక్ సెన్స్ కూడా ఉంది కదా, సో దాన్ని కూడా సాటిస్ఫై చేసే విధంగా ఏమన్నా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? టాలెంట్ ఏం లేదు సార్ మ్యూజిక్ లో. మ్యూజిక్ లవర్ సార్, మ్యూజిక్ లవర్, కానీ నాకు టాలెంట్ ఏం లేదు మ్యూజిక్ లో. సో అసలు టాలెంట్ ఏమైనా ఉండుంటే బాగుండేది, కానీ సో మ్యూజిక్ పరంగా నాకేం అంబిషన్స్ ఏమి లేవు. మ్యూజిక్ డైరెక్షన్ చేసే సార్ నేను చాలా ఈజీగా అడిగేశాను, అది ఎంత పెద్ద టాలెంట్, అది 1% కూడా లేదు. అంటే ఇంట్లో ఎప్పుడు మ్యూజిక్కే కదా మీ అంతా ఇంట్లో? మ్యూజిక్ వినడం ఇష్టం సార్, మ్యూజిక్ వినడం ఇష్టం, ఆల్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ వింటా, ఎంజాయ్ చేస్తా, కానీ అంతకుమించి టాలెంట్ ఏమి లేదు. పాడడం రాదు, ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్ రాదు, కంపోజింగ్ అయితే అసలు రాదు. సో నో సార్, అలాంటిది ఏం అంబిషన్స్ లేవు నాకు. కాదు, ఇప్పుడు మీరు డైరెక్టర్ అయిపోయిన తర్వాత, యాక్టర్ ఓకే, డైరెక్టర్ అయిపోయిన తర్వాత చిన్మయి నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు లభిస్తుంది? అంటే ఇంటి దగ్గర చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే మనం ఆ క్రియేషన్ అనేది మన నుంచి రాదు. అబ్సల్యూట్లీ. సో ఎలా ఇప్పుడు అంటే మీరు మన్మధుడు 2 తర్వాత ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది? దాంతో ఎలా మీరు కోపప్ అయ్యి? డైరెక్షన్ పరంగానే కాదు, ఇన్ ఆల్ వేస్ షీ ఈస్ మై ఇమోషనల్ సపోర్ట్. ఐఎమ్ హర్స్ అండ్ షీ ఈస్ మైన్. సో నేను చెప్పా కదా సార్, వెన్ యూ సీ హర్ అండ్ తనకి నా సక్సెస్, నేను మంచి సినిమాలు తీయడం ఎంత ఇంపార్టెంట్ అని చూస్తే దానికోసమైనా కష్టపడి పనిచేయాలనిపిస్తుంది. నేను ఒక్కరోజు వచ్చి అరే ఇవాళ సీన్ తీసాము బాగా వచ్చిందని చెప్తే తన కళ్ళలో ఆ హ్యాపీనెస్ చూస్తే చాలు, దానికోసమే బాగా పనిచేయాలనిపిస్తుంది. అండ్ ఎక్కడో సినిమా అందరికీ నచ్చలేదు అంటే తనకి నాకన్నా ఎక్కువ బాధ ఉంటుంది, కానీ నా దగ్గర చూపించకూడదు, వాడు ఆల్రెడీ అప్సెట్ ఉన్నాడు, వాడి దగ్గర వెళ్ళి చూపించకూడదు అని ఉంటుంది. అది చూస్తుంటే అరే చిన్ను కోసమైనా నెక్స్ట్ సినిమా ఎలాగైనా బాగా తీయాలనిపిస్తుంది. షీ ఈజ్ ఎవ్రీథింగ్ సార్. అంటే ఐఎమ్ హర్ ఇమోషనల్ సపోర్ట్. ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ హర్ వర్క్. హర్ సక్సెస్ మ్యాటర్స్ అ లాట్ టు మీ, లాట్ మోర్ దెన్ మై ఓన్ సక్సెస్. అండ్ షీ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. మై సక్సెస్ మ్యాటర్స్ టు హర్ మోర్ దెన్ హర్ సక్సెస్. సో అదొక బ్యూటిఫుల్, ఒక నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ సార్. అది ఒక బ్యూటిఫుల్. వెన్ యూ నో దట్ సమ్వన్ కేర్స్ సో మచ్ అబౌట్ యూ అండ్ యువర్ వర్క్, యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ ఫీల్ లవ్డ్, యూ ఫీల్ లైక్ యు ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఏ ఆర్టిస్ట్, ఏ క్రియేటర్ అయినా సరే, ఫస్ట్ టు ఫీల్ లవ్డ్, టు ఫీల్ ఇంపార్టెంట్ ఫర్ సంబడి, టు ఫీల్ లైక్ యు ఆర్ దేర్ యూనివర్స్, ఐ థింక్ ఇట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎనీథింగ్ గుడ్ యూ కెన్ డూ. అది క్రియేటివ్ వర్కే కాదు, ఎనీ వర్క్. ఐ థింక్ దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. అది ఉండడం అనేది టచ్ 1000 లాక్స్ ఆఫ్ వుడ్. అది ఉండడం అనేది చాలా. బయట ఎన్నో రకరకాల ప్రెజర్స్ తోటి పనిచేసే ప్లేస్ లో ఎన్నో ఉంటాయి సార్. మనం ఇంటికి ఎవరో ఏదో అంటారు, చాలా స్మాల్ ఫీల్ చేపిస్తారు మమ్మల్ని. ఏదేదో జరగవచ్చు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తా, ఎవడో ఒకటి ఏదో ట్రోల్ చేస్తాడు, ఒక్క సెకండ్, ఒక్క క్షణం కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళాక తన కళ్ళల్లో నేను ఎలా ఉండాలని తను చూస్తుందో అది చూస్తే ఒక మోటివేషన్ వస్తుంది, ఒక రకమైన మోటివేషన్ వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద వరల్డ్. సో అంతకన్నా ఒక క్రియేటర్కి ఒక హెల్దియర్ స్పేస్ ఉండదు. అంతే, అదే మన స్ట్రెంగ్త్ కూడా. అబ్సల్యూట్లీ సార్, షీ ఈస్ మై స్ట్రెంగ్త్. అబ్సల్యూట్లీ షీ. అండ్ లైక్ ఐ సెడ్, మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. Luckily I'm very blessed to have friends who care about me, who want me to do well in life. లిటరలీ కిషోర్ అయినా, సమంత అయినా, శేషు అయినా, నా సినిమా అంటే వాళ్ళ సినిమాకి ఎంత టెన్షన్ తీసుకుంటారో అంతే టెన్షన్ తీసుకుంటారు. అండ్ నేను అంతే, నా సినిమాకి నేను ఎంత టెన్షన్ తీసుకుంటానో వాళ్ళ సినిమాకి అంతే టెన్షన్ తీసుకుంటాను. అస్సలు ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సమంతకు రిలీజ్ ఉంది, లేకపోతే శేషుకు రిలీజ్ ఉందంటే అరే దేవుడా ఆ టైప్ ఒక టెన్షన్ ఉంటుంది. అలా ఒక 5 ఉంటే చాలు సార్ లైఫ్ లో. అది అంటే శేషు కూడా అంత క్లోజ్ అనమాట మీకు? ఓ చాలా సార్, చాలా ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. ఓకే. తను కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అంటే నలుగురు గ్యాంగ్ సార్. ఏదైనా సరే ఇప్పుడు ఒక సినిమా తీయబోతున్నాం సరే ఫస్ట్ స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చేది వీళ్ళకే, ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకునేది వీళ్ళకే, రేపు ఒక ఫస్ట్ కట్ రెడీ చేశానంటే చూపించేది వీళ్ళకే. సో అండ్ వాళ్ళు అంతే. ఇప్పుడు శేషు ఒక సినిమా ఫస్ట్ కట్ రెడీ చేశారంటే ఫస్ట్ నన్ను కిషోర్ని పిలిచి చూపిస్తాడు. లైక్ ఐ సెడ్, వీళ్ళే నా సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టమ్ ఏ మనిషికైనా ఇంపార్టెంట్ సార్. అది ఉంటే చాలు. వీళ్ళు కొందరు ఉన్నారు కదా, అంతే. ఆ రకంగా చూసుకుంటే ఏం పర్వాలేదు అనమాట. రాహుల్ ఏ పనైనా చేయగలుగుతాడు, అంతే సార్. అది ఉంటే చాలు కదా సార్, అంతకుమించి ఏం కావాలి లైఫ్ లో. మీ ఇద్దరు కలిసి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి, ఏదైనా చెయ్యాలి అంటే సంథింగ్, అంటే సొసైటీకి లేదా తను ఏదైతే తన ఆలోచనలు ఉన్నాయో అలాంటి ఏదైనా మనం కలిసి ఏదైనా చెయ్యాలా, అట్లాంటిది ఏదైనా ఉందా? తను ఎలాగో చేస్తూ ఉంటది.
తను నేను అప్పుడప్పుడు నాకు బ్యాండ్ విత్ ఉంది, నాకు టైం ఉందంటే నేనేం హెల్ప్ చేయవచ్చు చేస్తా, కానీ తను ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. తను ఏదో ఆర్గనైజేషన్ ఏదో ఉందనుకుంటా. ఆర్గనైజేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది, బట్ మెయిన్ ఏంటంటే తను మెయిన్ చేసేది ఎవరైనా వచ్చి అది నేను ఇలా చేస్తున్నాను కూడా ఇప్పుడు చెప్పుకోవట్లేదు, కానీ 2-3 చేశాక అందరికి అంటే అందరికి అది తెలిసిపోవడం వల్ల అందరు వచ్చి చిన్మయిని అడగడం. బేసిక్లీ స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు, కాలేజ్ ఫీజు కట్టలేకపోతున్నారు, కానీ చాలా డిజర్వింగ్ క్యాండిడేట్స్, మంచి మార్క్స్ ఉన్నాయి, వీళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తే వీళ్ళకి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందని అనిపిస్తే she tries to raise funds for them. కొన్నిసార్లు we may not be able to because the needs may be very, అంటే అకాడమిక్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ డిమాండ్స్ వస్తాయి ఇట్లా, కానీ తన వల్ల ఏమవుతుందో ప్రతి ఇయర్ చేస్తూ ఉంటుంది అది ప్రతి టర్మ్ ప్రతి ఇయర్. ఈ మధ్య కూడా నాకు ఎవరో ఒక DM పంపించారు, నేను ఇలా ఏదో ఒక యూనివర్సిటీలో పాస్ అయి బయటకు వచ్చానంట, లాస్ట్ ఇయర్ ఫీజు కట్టకపోతే చిన్మయినే ఫండ్స్ అరేంజ్ చేసి పంపించిందంట. సో వాళ్ళు ఇప్పుడు నాకు స్కాలర్షిప్, మాస్టర్స్ కి స్కాలర్షిప్ దొరికింది, PhD చేయడానికి వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్, నా ఫీల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీలో US లో అడ్మిషన్ దొరికింది. అదేదైనా ఒక DM పెట్టారు. ఐ ఫీల్ సో హ్యాపీ. తను ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది సార్. నాకు అట్ ఎ టైం నేను ఒకటే పని చేయగలుగుతా సార్, నాకు మల్టీ టాస్కింగ్ రాదు. తను అట్ ఎ టైం ఒక 10 పనైనా చేయకపోతే తనకు నిద్ర రాదు. సో మాకు మెయిన్ డిఫరెన్స్ అది. ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, సింగింగ్, డబ్బింగ్, తన సొంత బిజినెస్ ఉంది, ఈ సోషల్ యాక్టివిటీస్ ఇదంతా చేస్తూ ఉంటది, మ్యూజిక్. అండ్ ప్రతిరోజు ఎన్నో అమ్మాయిలు తనకి DM చేస్తుంటారు, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు, మా అమ్మ నాన్నకు చెప్పినా వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు, ఎందుకో మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారని అనిపించింది. ప్రతిరోజు ఒక 10 DMలు వస్తాయి, అందరికీ జవాబు ఇస్తుంది. తను ఎక్కడో ఇట్లా ఒక ప్రాబ్లం అని వస్తే, సరే నాకు ఇప్పుడు దీనికి టైం లేదు, నాకు బ్యాండ్ విత్ లేదు అనేది తనకి రాదు. వెంటనే అరే పాపం ఎవరో సఫర్ అవుతున్నారు, ఎవరో ఏంటనే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది సార్. షీఈస్ వన్ సూపర్ ఉమెన్ దట్ వే. అయ్యో, గుడ్ హార్ట్ అనమాట అసలు. సో ఆ రకంగా చూసుకుంటే నేను మిమ్మల్ని చూస్తే అది అలా అంటే ఇందాక అన్నాను కదా బ్లెస్డ్ అని చెప్పేసి, నిజంగానే ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ వైఫ్ లైక్ హర్, టు హ్యావ్ లైక్ ఐ సెడ్ టు హ్యావ్ ద పీపుల్ ఇన్ మై లైఫ్. చాలా మంది మిమ్మల్ని చూసి అసూయపడతారు అనుకుంటా. దట్ ఈస్ టచ్ వుడ్. అందుకే చెప్పడానికే భయం వేస్తుంది సార్, దేవుడా అది ఉంటే చాలు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ లైఫ్, దట్ ఐ హ్యావ్ దీస్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్. మీ వైఫ్, మీ ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లిటిల్ వాళ్ళైతే మై యూనివర్స్. అందరినీ బీట్ చేసేసి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అయిపోయారు నాకు. సో దేర్ మై యూనివర్స్. అయ్యో, అది అన్ఎక్స్ప్లెయినబుల్ సార్. వాళ్ళని చూస్తుంటే అది వచ్చే ఆనందం, అది కలిగే ఆనందం, అది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, మై ప్లెజర్. మాతోటి టైం స్పెండ్ చేసి మై ప్లెజర్. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో చాలా మందికి కొన్ని ఏవైతే సందేహాలు ఉంటాయో అవి కూడా దీంతో మీరు ఇచ్చిన ఈ సమాధానాలతో అవన్నీ తీరు ఉంటాయని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను, కొన్ని ఇష్యూస్కి సంబంధించి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్.